శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 9వ స్కందాన్ని 7 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 8వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. స కదాచిదుపాసీన ఆత్మపహ్నవమాత్మన దశ బహ్రుచాచార్యో మీనసంగ సముద్ధితం. ఓనాడు ఋగ్వేద విద్వాంసుడైన సౌభరి ఏకాంతంగా కూర్చొని చేపల యొక్క సంగమాన్ని చూచిన ప్రభావం చేత కలిగిన భగవత్ చింతనకు విరుద్ధమైన తన విషయ చాంచల్యాన్ని గురించి నివ్వెరపాటుతో ఆలోచించాడు. పురా అహో ఇమం పశ్యత మే వినాశం తపస్వినః సచ్చరిత వ్రతస్య అంతర్జలే వారిచర ప్రసంగా ప్రచ్ఛావితం బ్రహ్మచరం ధృతం యత్. ఎంత విచిత్రమైన విషయం! ఎన్నాళ్ల నుంచో తపస్సు చేసిన తపస్సు అంతా కూడా భ్రష్టం అయిపోయింది. కేవలం 2 చేపలు 2 చేపలు మగ ఆడది కలుసుకుంటాం చూడటంతో మనశ్చాంచల్యం కలిగిందే నాకు. నా తపో దీక్షకు భంగం వచ్చేసింది అంటూ సంగంచేతమిధుర ప్రతినాముక్షు సర్వాత్మనాన సృజేద్ బహిరింద్రియాణి ఏకశ్చరన్ రహస్య చిత్తమనంతయీసే ఇంజూత తద్వృతిషు సాధుషు చేత్ ప్రసంగ. జనులారా, తదేక దిష్టతో తపోదీక్షలో ఉన్న నాకు దాపురించిన ఈ పతన స్థితిని చూడండి. మోక్షాన్ని కోరుకునేవాడు భోగలావసులైన వారి సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. అటువంటి వారితో సాంగత్యమే చేయకూడదు. క్షణిక సుఖాలకై వివేకాన్ని కోల్పోయి ఇంద్రియాలను శబ్దాది విషయాల వైపు పోనీయకూడదు. అదే జితేంద్రియుడు అంటారే, అదే అనమాట. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది. ఆ విషయం పైకి పోనివ్వకూడదు ఇంద్రియాన్ని. అది చేయాలి. ఏకాంతంలో మనస్సును సర్వశక్తివంతుడైన భగవంతుడి మీదనే లగ్నం చేయాలి. ఎప్పుడైనా సరే సాంగత్యం చేయాలంటే సత్సాంగత్యం చేయాలి. ఎటువంటి వారి సాంగత్యం చేయాలి? భగవద్భక్తుల యొక్క సాంగత్యం చేయాలి. భగవంతుడి కన్నా భగవద్భక్తుల యొక్క సాంగత్యం ఉన్నదే చాలా విశిష్టమైంది. అది ఏకస్తపస్వ్యహమధాంభసి మత్స్య సంగాత్ పంచాశతాసముత 5,000 సర్గ నాంతం వ్రజామ్యుభయ కృత్య మనోరథానాం మాయా గుణైర్వృతమతిర్విషయేర్థ భావ. మొట్టమొదట తపస్సాధన ఎందే మనస్సును లగ్నం చేసి ఉన్నప్పుడు నేను ఒక్కడినే ఉన్నాను. మత్స్యముల కామక్రీడను చూచిన తర్వాత వివాహేచ్ఛ కలగడంతో భార్యలతో చేరి 50 మందితో కూడినవాడిని. సంతానాభివృద్ధితో 5,000 మందితో సంబంధం ఏర్పడింది. బంధం ఎలా పాకుతుందో 50 మంది భార్యలను చేసుకున్నాను. ఆ చేపల యొక్క రాసక్రీడ చూసి ఆ 50 మందికి 5,000 మంది పుట్టారు. వాళ్ళతో సంబంధం ఏర్పడింది. విషయ రామకృష్ణ ఒత్తులు వెలిగించు, టైం అయింది ఆరతికి. విషయ సుఖాల్లో మునిగిపోవటం వల్ల త్రిగుణాత్మకమైన మాయ నా బుద్ధిని హరించి వేసింది. ఫలితంగా నా మనస్సు స్త్రీ పురుష సంబంధ సుఖాల వలలో చిక్కుకొని అందులోంచి బయటికి రాకుండా ఉన్నది. ఏమంబసన్ గృహే కాలం విరక్తోన్యాసమాస్థిత వనం జగామానుయయుస్తృ పత్న్య పతిదేవత. ఈ విధంగా తర్కించిన తరువాత కొంతకాలానికి గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తూనే
విరక్తుడైన సౌభరి ముని కామ్యకర్మలను వదిలివేసి వనానికి వెళ్ళాడు. పత్నే సరస్వంగా భావిస్తున్న అతని భార్యలు కూడా అతన్ని అనుసరించి వనానికి చేరారు. తత్ర తత్వా తపస్తీక్ష్ణం ఆత్మకర్షణమాత్మవిత్ సహైవాగ్నిభిరాత్మానం వియోజ పరమాత్మని. అక్కడ ఆ సంయమి అయిన సౌభరి ఆత్మ సాక్షాత్కారానికి సాధనమైన తీవ్రమైన తపస్సును ఆచరించాడు. ఆ నిష్ఠా జీవన కారణంగా అతని శరీరం కృషించిపోయింది. చివరకు ఆహవనీయాది అగ్నిత్రయంతో పాటు తన ఆత్మను పరమాత్మలో లీనం చేసేశాడు. పరీక్షణ్ మహారాజా తా స్వపచ్చుర్మహారాజ నిరీక్షాధ్యాత్మికీం గతిం అన్వీయుస్తత్ ప్రభావేన అగ్నిం శాంత వివాహర్షిష. అతని పత్నులందరూ కూడా ఆ మహర్షి పరమాత్మలో లీనమవటం చూశారు. ఆ తర్వాత శాంతించిన జ్వాలలు అగ్నిలో లీనమైనట్లు సహగమనం వాళ్ళు కూడా పత్తితో పాటు సహగమనం చేశారు. వారు కూడా ఆ మహర్షి తప ప్రభావం చేత ఆయనలాగానే ముక్తిని పొందారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కందే షష్ఠోధ్యాయ. మనం భాగవత మహాపురాణంలో ఈరోజు నవమస్కందంలోని 8వ భాగం పూర్తి చేశాం. రేపు 9వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణం మగు సౌతే వీడి ఎట్లి ఆకారం పొందితువో సాయిరాం. సర్వము నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతర విస్తారణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపి